హలో అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. ముందుగా ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ కంగ్రాట్స్. కానీ అంతకంటే ముందు ఇంకోటి స్మృతి మందానని కూడా ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే రీసెంట్ టైంలో ఆమె లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుందో మనందరికీ తెలుసు. కొన్ని మెట్లు ఎక్కింది, కొన్ని మెట్లు దిగింది. అయినప్పటికీ ఆ ప్రభావం ఎక్కడ చూపించకుండా టీమ్ని లీడ్ చేస్తూ ఫైనల్గా WPL 2026 ఆర్సీబీ ఆ టైటిల్ని అందుకోవడం జరిగింది. రెండోసారి ఆ టైటిల్ని ముద్దాడడం జరిగింది. అందుకే నిజంగా స్మృతి మందాన నిన్న ఏదైతే క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడిందో ఆ క్యాప్టెన్ ఇన్నింగ్స్ నిజంగా మెచ్చుకోవాలి. అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. నిన్న రెండోసారి WPL టైటిల్ని అందుకోవడం జరిగింది. కాకపోతే వరుసగా 3 టైటిల్ని అందుకోవడం జరిగింది. ఏ విధంగా అంటే 17 సంవత్సరాల నుంచి ఆర్సీబీ టీంకి అసలు టైటిల్ లేదు. కానీ 2024 WPLలో టైటిల్ అందుకుంది ఆర్సీబీ, 2025 IPLలో టైటిల్ అందుకుంది ఆర్సీబీ, 2026 ఇప్పుడు కూడా టైటిల్ అందుకుంది ఆర్సీబీ. 17 సంవత్సరాల నుంచి టైటిల్స్ లేవు, కానీ 3 సంవత్సరాల్లో వరుసగా 3 టైటిళ్ళు. అది ఆర్సీబీ స్పెషాలిటీ. సో ఏంటంటే ఉమెన్స్ ఏదైతే ఇంపాసిబుల్ ఉందో దాన్ని పాసిబుల్ చూపించారు. 2 సార్లు టైటిల్ కొట్టారు. మరి ఈసారి ఆర్సీబీకి కూడా అవకాశం ఉంది IPLలో. ఎందుకంటే అలాంటి టీం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఈసారి ఆర్సీబీ మెన్స్ టీం ఏమన్నా తిరిగి ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయగలరా అనేది చూడాలి. ఇక మ్యాచ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మెయిన్గా ఢిల్లీని నిజంగా పాపం అని చెప్పాలి ఢిల్లీ. ఎందుకంటే వరుసగా 2023, 2024, 2025, 2026 4 సార్లు ఫైనల్కి వచ్చిన ఏకైక టీమ్గా రికార్డ్ క్రియేట్ చేసినప్పటికీ 4 సార్లు ఆ టైటిల్ని చేజార్చుకొని ఒక పరాభవాన్ని అయితే మూట కట్టుకోవడం జరిగింది. మాట్లాడుకుందాం. ఏంటంటే నిన్న ముందుగా ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కి దిగిన దాంట్లో జెమిమా క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడిందని చెప్పాలి. అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. అప్పుడు ఆస్ట్రేలియా పైన వరల్డ్ కప్లో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడింది, సెంచరీ చేసి. ఇప్పుడు WPLలో కూడా క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఫైనల్లో ఎలాంటి బ్యాటింగ్ కావాలో అలాంటి బ్యాటింగ్ చేసి 31 బాల్స్లో 154 స్ట్రైక్ రేట్తో 57 రన్స్ చేసింది. అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. ఏంటంటే టీం ఒక స్కోర్ని అందుకోవడంలో, భారీ స్కోర్ అందుకోవడంలో తన వంతు పాత్ర తను కృషి చేయడం జరిగింది. అలాగే జెమిమాకి సపోర్ట్గా లారా 25 బాల్స్లో 3 4లు 2 6లతో 176 స్ట్రైక్ రేట్తో 44 పరుగులు చేసింది. ఏంటంటే ఒక భాగస్వామ్యాన్ని నెలకొల్పడం జరిగింది ఒక భారీ స్కోర్ తీసుకురావడంలో. ఇక స్టార్టింగ్లో లీ 30 బాల్స్లో 37 రన్స్ చేసింది. షఫాలి 13 బాల్స్లో 20 రన్స్ చేసింది. అలాగే ఎండింగ్లో హెన్రీ 15 బాల్స్లో దాదాపు 233 స్ట్రైక్ రేట్తో 4 4లు 2 6లతో 35 రన్స్ చేసి 20 ఓవర్లలో ఢిల్లీ టీం అనేది ఒక గౌరవప్రదమైన స్కోర్. WPL ఫైనల్లో ఈ 4 సీజన్లో WPL ఫైనల్లో హైయెస్ట్ స్కోర్ ఇదే. 4 వికెట్లు నష్టపోయి 203 పరుగుల్ని ఆర్సీబీ ముందు లక్ష్యంగా పెట్టడం జరిగింది. ఇది భారీ లక్ష్యం, చాలా భారీ లక్ష్యం. ఇలాంటి భారీ లక్ష్యం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అపోజిట్ మైండ్లో సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ దిగే వాళ్ళ మైండ్లో ఎలాంటి ఇంటెన్షన్ ఏర్పడుతుంది అంటే ఎక్కడికి షార్ట్ కొట్టాలి అన్న ఇంటెన్షన్ ఏర్పడుతుంది. కానీ ఆర్సీబీ దగ్గర నాకు మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే నిన్న అదేమీ కనిపించలేదు. నాకు డీసీ దగ్గర కూడా కనిపించలేదు. డీసీ దగ్గర ఎండింగ్లో కనిపించింది. బట్ ఏంటంటే ఆర్సీబీ దగ్గర స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏంటంటే ఒక క్యాలిక్యులేషన్ వేసుకొని వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే 20 ఓవర్లు, ప్రతి ఓవర్కి మహా అంటే 10 రన్లు కొడితే సరిపోతుంది అన్న విధంగా క్యాలిక్యులేషన్ వేసుకొచ్చారేమో. చాలా స్మూత్గా ఆడడం జరిగింది స్మృతి మందాన అయితే. మాట్లాడుకున్నట్టయితే స్మృతి మందాన 41 బాల్స్లో 12 4లు 3 6లతో 212 స్ట్రైక్ రేట్తో 87 పరుగులు చేసింది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. సో టీం విజయంలో కీలక పాత్ర పోషించింది. కాకపోతే స్మృతి మందాన కంటే కూడా జార్జియాని మెచ్చుకోవాలి. ఎందుకంటే మొదటి వికెట్ పడిన తర్వాత తనే కొంచెం పవర్ఫుల్ హిట్టింగ్ అనేది షురూ చేసింది. 54 బాల్స్లో 14 4లతో 140 స్ట్రైక్ రేట్తో 79 పరుగుల భాగస్వామ్యాన్ని అయితే ఇద్దరు జత కూర్చోవడం జరిగింది. స్మృతి మందాన ఇంకా జార్జియా ఇద్దరు కలిసి దాదాపుగా 165 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడం జరిగింది. మనకు టార్గెట్ ఎంత 203. ఆ 203లో దాదాపుగా 165 పరుగులు వీళ్ళిద్దరే కలిపి చేయడం జరిగింది. అందుకే నిన్న టీం విజయం అందించడంలో వీళ్ళిద్దరి పాత్ర కీలకంగా మారింది. ప్రతి ఓవర్కి 10 రన్లు పెట్టుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. ఎక్కడ కూడా టెన్షన్ తీసుకోలేదు. బట్ చివరిలో వీళ్ళిద్దరి వికెట్లు పడ్డప్పుడు మళ్ళీ మ్యాచ్ ఏమైనా డీసీ చేతిలోకి వెళ్ళిపోతుందా అని చెప్పి అనుకోవడం జరిగింది. బట్ ఏంటంటే లాస్ట్ ఓవర్ వరకు మ్యాచ్ వెళ్ళింది. కానీ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఇది. ఎందుకంటే బేసిక్గా ఇప్పుడు మనం IPLలో కానీ T20 వరల్డ్ కప్లో కానీ మనం మ్యాచ్ చూస్తే ఏమవుతుందంటే ధనాధన కొట్టుపడేస్తున్నారు మెన్స్ టీం అనేది. మనము రీసెంట్గా న్యూజిలాండ్ సీజన్ చూసాం. మనం ఒకసారి 15 ఓవర్లలో కొట్టేశారు మన మెన్స్ టీం అనేది, ఇంకోసారి 10 ఓవర్లలో కొట్టేశారు. సో ఏంటంటే మ్యాచ్ అనేది అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. ఏంటంటే అది హిట్టింగ్ అనమాట మొత్తం. అది ఆడియన్స్కి భలే ఖుషి ఉంటుంది. బట్ ఏంటంటే నిన్న జరిగిన మ్యాచ్
చాలా రోజుల తర్వాత ఇలాంటి మ్యాచ్ జరిగింది. అంటే లాస్ట్ ఓవర్ వరకు రావడం, ఒక టెన్షన్‌ని క్రియేట్ చేయడం, డీసీ గెలుస్తుందా, ఆర్సీబీ గెలుస్తుందా, డీసీ గెలుస్తుందా, ఆర్సీబీ గెలుస్తుందా, ఒక టెన్షన్ క్రియేట్ కావడం. ఇలాంటి మ్యాచ్‌లు బేసిక్‌గా ఎంఎస్ ధోని ఉన్నప్పుడు జరిగేవి. ఎంఎస్ ధోని వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి మ్యాచ్‌లు అనేది జరగట్లేదు. బట్ నేను ఆ మ్యాచ్ చూడడంలో చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. డబ్ల్యూపీఎల్ మ్యాచ్ చూడడంలో. సో ఏంటంటే జెర్సీ నెంబర్ 18 స్మృతి మందాన రెండోసారి టైటిల్ని అందుకోవడం జరిగింది. జెర్సీ నెంబర్ 18 విరాట్ కోహ్లీ. వీళ్ళ జెర్సీ అనేది స్పెషల్ ఏమో, ఎందుకంటే ఐపీఎల్లో ఎక్కువ రన్స్ విరాట్ కోహ్లీ, డబ్ల్యూపీఎల్లో ఎక్కువ రన్స్ స్మృతి మందాన. ఆ జెర్సీ నెంబర్ 18 అనేది చాలా స్పెషల్ అనుకుంటా. ఇక ఢిల్లీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఢిల్లీ పాపం ఏంటంటే పోరాడింది, 4 సార్లు ఫైనల్కి వచ్చిన ఏకైక జట్టుగా నిలిచింది. అది నిజంగా ఒక రికార్డ్. బట్ ఏంటంటే 4 సార్లు నిజంగా కప్పు ఓడిపోవడం, టైటిల్ వరకు వచ్చి దాన్ని చేజార్చుకోవడం నిజంగా వాళ్ళ దురదృష్టం అని చెప్పాలి. ఏం పర్లేదు, ఆట అన్న తర్వాత ఒక గెలవడం, ఒకటి ఓడిపోవడం సాధ్యం. సో ఇప్పుడు డబ్ల్యూపీఎల్లో 4 సీజన్లు అయ్యాయి. 4 సీజన్లో 2 సార్లు ముంబై టైటిల్ అందుకోవడం జరిగింది, 2 సార్లు ఆర్సీబీ టైటిల్ అందుకోవడం జరిగింది. మరి ఢిల్లీ అద్భుతమైన బ్యాటింగ్ ఉంది, అద్భుతమైన బౌలింగ్ ఉంది. మరి నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తుందో చూడాలి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ డబ్ల్యూపీఎల్ ఉంటుంది, అప్పుడు చూసుకుందాం. సో ఆర్సీబీ ఫ్యాన్స్ మళ్ళొకసారి అందరికీ కంగ్రాట్స్. సో ఉమెన్స్ టీమ్ అయితే వాళ్ళ ఇంపాసిబుల్ మిషన్ని పాసిబుల్ చేసి చూపించారు. 2 సార్లు టైటిల్ అందుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఐపీఎల్ మెన్స్ టీమ్ టైం ఇప్పుడు. సో ఇప్పుడు ఐపీఎల్లో మెన్స్ టీమ్ టైం. ఒకసారి టైటిల్ కొట్టింది, మరి వరుసగా రెండోసారి టైటిల్ కొడుతుందా, ఆ ఇంపాసిబుల్ని మళ్ళొకసారి పాసిబుల్ చేస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే అలాంటి టీం ప్రజెంట్ ఆర్సీబీ దగ్గర ఉంది కాబట్టి. సో ఫైనల్గా ఏదనమాట 2026 డబ్ల్యూపీఎల్ విన్నర్ ఎవరు అంటే ఆర్సీబీ. సో ఆర్సీబీ ఫ్యాన్స్ మళ్ళొకసారి అందరికి కంగ్రాట్స్. సో ఇదనమాట వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్టయితే రెగ్యులర్గా ఇలాంటి స్పోర్ట్స్ ఇంకా మూవీస్ వీడియోస్ కోసం మా వాల్ పోస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.